వైసీపీ పార్టీ పని అయిపోయింది అన్న వాళ్ళకి మీరేం చెప్తారు? 11 సీట్లు పడిపోయింది, కార్యకర్తలు నాయకులు ఎవరు జగన్ని నమ్మట్లేదని చాలా విమర్శలు ఉన్నాయి. వారందరికీ ఏం చెప్తారు సమాధానం మీరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు 16 ఆవిర్భావ దినోత్సవం. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఆవిర్భవించిన రోజు జగన్మోహన్ రెడ్డి ఒకే ఒక వ్యక్తి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక శక్తిగా మారాడు. మరి గమనించవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలవడం అన్నదానికి ఈరోజు పార్టీ ఆఫీసులో ప్రజలే ఒక నిదర్శనం. వేలాది మంది స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి చూస్తే చాలు అనుకొని చెప్పేసి ఎవరు పిలవల, ఆటోలు పెట్టలా, లారీలు పెట్టలా, కారులు పెట్టలా, బస్సులు పెట్టలా, స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తానికి వచ్చారు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితేనే ఈ రాష్ట్ర ప్రజలు బాగుంటారు, పేద ప్రజలు బాగుంటారని చెప్పేసి నమ్మిన వ్యక్తులు. ఖచ్చితంగా చూస్తూ ఉన్నాం. ఈ 11 రేపు 151 అవుతుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఏ విధంగా ప్రబంధం సృష్టించారో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు 29లో సీఎం కాబోతా ఉన్నారు. ఎదవలో మారుకుంటారబ్బా, ఎదవలో మారుతారు. జగన్మోహన్ రెడ్డి గారు పని అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి పని ఎందుకు అవుతుంది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే స్వచ్ఛందంగా ప్రజలు లక్షలాది మంది వస్తూ ఉన్నారు. వీళ్ళకి జనాలు పిలుచుకోవాలా, కానీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణం పెట్టి మా జగన్ అన్న, మా దేవుడు, క్రైస్తవులు యేసుని ఎలా పూజిస్తారో, ముస్లింలు అల్లాని ఎలా పూజిస్తారో, హిందువులు శివుని ఎలా పూజిస్తారో మా జగన్ అన్ని పేదలందరూ అలాగా పూజిస్తారు. రాబోయే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా వస్తాడు. ప్రతిసారి చెప్తా ఉన్నారు, ఒక భూతాన్ని భూస్థాపితం చేసాం, అది మళ్ళీ రాదు, ఇంకా 3 టర్మ్ కూడా రాకోకుండా చేయడానికి జనాలు నాకు సపోర్ట్గా నిలబడని చంద్రబాబు గారు పిలుపునిస్తా ఉన్నారు కదా, మరి దాని గురించి ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారిని భూతంగా చూపించి ఈ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిపై తప్పుడు ప్రచారం చేసింది. చెప్పకుండా మాటలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు ఆలోచన చేసింది. కూటమి అధికారంలోకి వచ్చింది. కూటమి ఏ పీకింది? జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా పోటీ చేసి సీఎం అయ్యి ప్రజలకు ఎంతో మేలు చేశారు. ముగ్గురు కలిసి ఈ ప్రభుత్వం ఏలుతా ఉన్నారు. ఏం పీకారా వీళ్ళు? ప్రజలకు ఏం చేశారు? ఏ పథకాలు నెరవేర్చారు? జగన్మోహన్ రెడ్డి గారు చూసి సిగ్గు తెచ్చుకోండి మీరు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమంటున్నారంటే, గతంలో చాలా బాగా విమర్శించారు వైసీపీ పార్టీ పని అయిపోయిందని. ఇప్పుడేమో 11,100 మందితో సమానమని మాట్లాడుతూ ఉన్నారు. ఇలా మాట్లాడడానికి కారణం ఏమంటారు? పవన్ కళ్యాణ్కి అర్థమైపోయింది. ఎందుకంటే ఒక్కసారి నన్ను నమ్మండి, గెలిపించండి, మంచి చేస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ తమ సామాజిక వర్గాన్ని, దాంతోపాటు పేదల్ని వాళ్ళని బతినాడుకున్నాడు, కాళ్ళు పట్టుకున్నాడు. కానీ ఈరోజు అర్థమైంది, జగన్మోహన్ రెడ్డి గారు 11 కాదు, 1100 కాదు, 11,000 కాదు, అంతకన్నా ఎక్కువ అని చెప్పేసి భయపడుతున్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భయాన్ని పరిచయం చేశాడు. పవన్ కళ్యాణ్కి భయం అంటే ఏందో చూపించాడు. ఎందుకో తెలుసా? ఈరోజు పేద ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు వెనక ఉన్నారు.